హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అందించినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హులై ఉండి ఇంతవరకు ఇంకా అమౌంట్ పొందని వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. సో బయాన్వల్ అని చెప్పేసి మనకి ప్రతి సంవత్సరం అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే బయాన్వల్ అంటే మనకి ఎన్పిసి స్టేటస్ కానీ లేకుంటే ఇన్యాక్టివేట్ ఆధార్ కానీ సమ్ కారణాల చేత ఏమైనా డబ్బులు అర్హులై ఉండి డబ్బులు పడిన వాళ్ళందరికీ బయాన్వల్లో మనకి అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. సో మనకి ఆగస్టు 23 నుంచి డిసెంబర్ 23 వరకు ఈ మధ్యకాలంలో వివిధ సంక్షేమ పథకాలు ఎవరికైతే అమలు చేసింటారో రాష్ట్ర ప్రభుత్వం వాటన్నిటికీ దృష్టిలో పెట్టుకుని ఎవరికైతే అర్హులై ఉండి అమౌంట్ పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికైతే ఈరోజు అయితే జనవరి 5వ తేదీ మనకి బటన్ నొక్కి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లో వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులై ఉండి ఇంతవరకు లబ్ధి పొందని యొక్క డేటా అనేది మనకు కనెక్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా మనకి 68,000 పైచిలకు మంది లబ్ధిదారులు ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వీరందరికైతే ఈరోజు డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో వివిధ సంక్షేమ పథకాలు అంటే పలు కారణాల చేత మనకి ఆగస్టు 23 నుంచి డిసెంబర్ 23 లోపల ఏదైతే పథకాలు అమలు చేశారో ఆ పథకాలన్నిటికీ నిజంగా అర్హులై ఉండి వాళ్ళకి పలు కారణాల చేత అమౌంట్ పడిన వాళ్ళందరికైతే ఈరోజు అయితే అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకొని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను. సో ప్రజెంట్గా మనకి బయాన్వాల్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఇదండి. వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి ఈరోజు అయితే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.